ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? సూపర్ సూపరా? సూపర్. ఎన్ని మార్కులు? 100 మార్కులు వేస్తారా? 100 అంతేనా? 100%. అంతేనా? కానీ వేరే పార్టీ వాళ్ళు వచ్చి మా రేవంత్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తే మర్యాద ఉండదని చెప్పండి. అంతేనా? అంతే. వార్నింగ్ ఇస్తుంది వేరే వాళ్ళు రేవంత్ రెడ్డి విమర్శిస్తే ఊకోదాటి అక్క. నిజమే కదా, ఏమేమో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. వాళ్ళని చేసి చూపియాలి. ఫస్ట్ వాళ్ళ కుటుంబం ఎలా ఉందో చూసుకోవాలి. వెనక్కి తిరిగి ఎంత రాజా పరిపాలన చేస్తుందంటే ఊరికేనే చేయరు కదా. ఎన్ని అవకతవకలు, ఎన్ని అవకాలు, ఎన్ని విమర్శలు తొక్కుకొని నిలబడ్డ ఏకైక వ్యక్తి రేవంత్ కదా, రేవంత్ రెడ్డి అన్న. ఆ అన్నని ఎవరైనా వ్యతిరేకించి నేను వస్తా, నేను కూర్చుంటా అంటే చేతగాని మాటలు మాట్లాడద్దు. సో ఏమైనా ఇద్దామంటే అన్ని అప్పు చేసిపోయాడు కేసీఆర్ ఈ 10 ఏళ్ళ అన్నట్టు నిజమేనా? అప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? పివి నరసింహారావు హయాంలో అప్పులు చేసిండ్రు, ఇందిరాగాంధీ హయాంలో అప్పులు చేసిండ్రు. ఇట్లా చెప్పు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేయలేరు. అందరూ అప్పులు చేస్తారు. ఎందుకు చేస్తారు అప్పులు? మనకు ప్రజల కోసమే అప్పులు చేస్తారు. అప్పులు చేయని వాళ్ళు ఎవరు? కేసీఆర్ అప్పులు చేసిందంటే ఆయన ఎంతవరకు అప్పులు చేసినా మనకు అనవసరం. చేస్తే చేసి ఉండొచ్చు కానీ ప్రజల కోసం అప్పులు చేసినాం. కానీ అది భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డి అని వచ్చింది కదా. సో రేవంత్ రెడ్డి గారికి అప్పులు కట్టడానికి సరిపోతుందంట మొత్తానికి. ఉండొచ్చు. ఇప్పుడు పెద్దోళ్ళది ఇది విషయం. అప్పులు ఎంతవరకు చేసిండు ఏం కథ అనేది లెక్క పెద్దోళ్ళకి కాబట్టి వాళ్ళకి తెలిస్తే చేస్తే చేయొచ్చు. మొత్తానికి మహిళల ఆత్మగౌరవం అంటున్నాడు, మహిళలకు పెద్దపీట వేస్తా అంటుండే. ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద మొదట్లో చాలా విమర్శలు వచ్చినాయి. ఇలా బస్సులు మహిళలకే బస్సులు కొనే పరిస్థితికి పోయారు. అప్పుడు తెలుగు తక్కువ దద్దమ్మలు అందరూ విమర్శించారు. తెలుగు తక్కువ దద్దమ్మలు అందరూ విమర్శించారు. ఇప్పుడు రోజు మేము ఉచిత ప్రయాణం చేస్తున్నాం. నాలాక మా అక్క చెల్లెళ్ళు ఎంతో మంది, చాలా మంది బస్సు ప్రయాణం ఫ్రీగా చేస్తున్నారు కదా. ఆ డబ్బులు మిగులుతలేవా? అంటే బయటికి వెళ్ళాలంటే ఫ్రీ బస్సు, ఆటోలు మానేసి బస్సు కోసమే ఎదురు చూస్తున్నారు. అంటే ఇది మా అన్న మాకు ఇచ్చిన అవకాశం కదా. సో నెలలో ఒక 2-3 వేలు బస్సు పనికి పోయేటోళ్ళకైతే మిగులుతున్నాయి. 100% మిగులుతుంది. ఈ ఉచిత విద్యుత్ అన్ని ఉచిత విద్యుత్ ఏంది, గ్యాస్ ఏంది, ప్రతి ఒక్కటి మాకు బస్సు ప్రయాణం. నెల తిరిగే వరకు ఒక 7-8 వేలన్నా మిగులుతున్నాయి. సన్న బియ్యము, మహిళలకు పెన్షన్లు అన్ని మంచిగా వస్తున్నాయి. పర్వాలేదు, మంచిగా ఇస్తుండ అన్న. ఇందిరా మీళ్ళ గురించి ఇస్తా అని చెప్తున్నారు కదా, ఇస్తా అంటున్నారు అన్న. అన్ని చేస్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని, రాజీవ్ గృహకల్ప అని ఇందిరమ్మ పేరు మీద చాలా మటుకు ఇంతకు ముందు చాలా మంది ఇందిరమ్మ ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు అన్న. పక్క మాకు 100% నమ్మకం. ఏదైనా రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది మహిళలందరికీ. పక్క ఒకసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. పక్క అవుతాడు. డౌట్ అవసరం లేదు, ఏం డౌట్ లేదు. మహిళలందరూ ఉన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు అన్న. కంకణం కట్టుకోండు. మహిళలు మరి మేలు పొందిన మహిళలు ఎందుకు తీసిపడేస్తారు? కావాలా మా అన్నాన్ని గెలిపించుకుంటారు ఖచ్చితంగా. ఇంట్లో మగవాళ్ళు పిల్లలు ఎవరు ఎట్లాంటి మాటలు చెప్పినా మహిళలు మార్చుకుంటారా? ఖచ్చితంగా విజయం అన్నకే ఉంటది. మహిళలను వదిలిపెట్టకుండా అన్న చూసుకుంటే, అన్నను వదిలిపెట్టకుండా మహిళలను చూసుకుంటాం. అంతే, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో ఆగమైపోయిన సంసారం ఆడబిడ్డ చేతిలో పెడితేనే చక్కదిద్దారని అంటున్నాయి. అది నిజమే కదా. మగవాళ్ళ చేతికి ఇస్తే కొంతమంది తాగుబోతు భర్తలు ఉన్నారు. వాళ్ళ చేతికి డబ్బులు వస్తాయి. ఏం చేస్తారు? సాయంత్రం కాగానే పోసుకో. అదే ఆడపడికి అయితే ఇల్లు ఎగరం అనేది ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేది ఆడపిల్లలకు తెలుసుకోవడానికి, అందుకే అన్న ఆడపిల్లలకి అంట కడుతున్నాడు. కేటీఆర్ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయితే ఆయన బాగా తిరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం కలలు అంటున్నారు. అంతేనా? కేటీఆర్ కలలు అంటారా? కలలు అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ పీట కవిత ముచ్చటేంది? ఆమె ఫస్ట్ ఒకసారి తివారి అంటారు, అది ఒకసారి గుర్తుకు తెచ్చుకోమనాలి. అంతేనా? ఆమె మామూలు చేసింది, లిక్కర్ చేసింది కదా. అంతేనా? ఆమె మన తెలంగాణ ఆడబిడ్డ, ఆమె మన ఆత్మగౌరవం గుర్తులాడింది. బతుకమ్మ బాగా ఫేమస్ చేసిన అంటది. బతుకమ్మను పట్టుకొని పాకులాడింది తప్ప లిక్కర్ దందని చూసుకోమని. అమ్మ దిగాలి.